ఏ డే ఇన్ మై లైఫ్ చూసానండి. సో, నాకు మార్నింగ్ అయితే 6:00కి షిఫ్ట్ ఉంది. సో, 5కే లేచి కొంచెం వాటర్ తీసుకొని, క్యారట్స్ తిని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయా. ఆ రోజు టెంపరేచర్ 0, 1 అలా ఉంది. సో, అందుకే మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవ్వరూ లేరు. సో, కాసేపట్లో నా షిఫ్ట్ అయితే అయింది. బ్రేక్‌లో నేనైతే అక్కడే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసా. సో, షిఫ్ట్ అయితే కంప్లీట్ అయ్యాక ఆ రోజు వెదర్ కొంచెం సన్నీగా ఉంది. బావుందని చెప్పి ఇంక అలా పౌండ్‌ల్యాండ్‌కెళ్ళా ఫస్ట్ అయితే. అక్కడ కొన్ని స్నాక్స్ ఇంకా వర్డ్ సెర్చ్ బుక్ తీసుకొని నెక్స్ట్ అక్కడి నుండి ప్రైమార్క్‌కి వెళ్ళా. బికాజ్ అది క్రిస్మస్ సీజన్ కదా! సో, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూడ్డానికి. ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ ప్రెజెంట్ నాకేం అవసరం లేదు కదా! అని చెప్పి నేను ఇంకేం తీసుకోకుండా ఇంటికైతే రిటర్న్ వచ్చేసా. అండ్ మా ఫ్రెండ్స్ అయితే మష్రూమ్ బిర్యానీ చేశారు. ఫుల్‌గా తిని నా రూమ్‌కైతే వచ్చేసాను. లైక్ బయట చాలా చలిగా ఉంది ఈ రోజైతే. అండ్ వచ్చాక ఇంకా మా పేరెంట్స్‌తో కాల్ మాట్లాడుతూ నేనైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకొని ఇంకా మంచిగా పడుకున్నా. మార్నింగ్ ఫాస్ట్‌గా లేచా కాబట్టి మధ్యాహ్నం స్లీప్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ లేచాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టార్టిలా చిప్స్ తింటూ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను. అండ్ అప్పటికే నైట్ అయిపోయింది. సో, ఇంకా హెయిర్ డ్రై చేసుకొని డిన్నర్ అయితే చేసేసా. అండ్ దాని తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేశాను విజన్ బోర్డ్ కోసం. అండ్ అలానే నా 2026 విజన్ బోర్డ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ హౌ ఐ మేనేజ్ మై లైఫ్ ఎట్ అబ్రాడ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.